హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ మ్యాన్ హౌస్ ఆఫ్ కిచెన్లో. ఈరోజు మన రెసిపీ మార్కెట్లో దొరికే పెద్ద వంకాయ తోటి ఫ్రై తయారు చేసుకుందాం. అది కూడా 2 నుంచి 3 రోజుల పాటు నిల్వ ఉండేలాగా. ఇది వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని మనం సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూద్దాము. మరి లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళిపోదాము. పెద్ద వంకాయ ఫ్రై కోసం మసాలాని రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా. ఇదంతా మనకి మిక్స్ చేసుకోవాలి కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా థిక్గా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకొని మనం మార్కెట్లో నుంచి తెచ్చుకున్న ఈ పెద్ద వంకాయని 1 లేదా 2 సార్లు వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయని ఇలా మధ్యగా 2 భాగాలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వంకాయని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తోటి మధ్యకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా అడ్డంగా మనం వంకాయని కట్ చేసుకుంటే చక్కగా మసాలా అందులోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చాక్తో సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలానే 2 వంకాయలని ఇలానే ఘాట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న మసాలాని ఇందులో ఫిల్ చేసుకుందాము. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాని ఒక స్పూన్ తోటి ఇలా కొద్దిగా వేసుకొని ఇలా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. మసాలాని తయారు చేసుకునేటప్పుడు కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మసాలా జారిపోతుంది. కాబట్టి కొంచెం థిక్గా ఉంటేనే పేస్ట్ బాగుంటుంది. ఇలా 2 వంకాయలకి మసాలాని స్పూన్తో ఇలా లోపలికి వరకు వెళ్ళే వరకు ఫిల్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ పెద్ద వంకాయలతోటి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ వంకాయల్ని అందులో వేసుకొని మూత పెట్టుకుని ఆవిరికి ఒక 5 మినిట్స్ వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి 2 కుక్ అయినాయో లేదో చూసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా మనకి వంకాయలు చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి 5 మినిట్స్ మనం మూత పెట్టుకుని ఆవిరికి ఫ్రై చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాము. మనకి 2 వైపులా చక్కగా వంకాయ కుక్ అయిపోయింది. ఇలా ఒకసారి మళ్ళీ మనం టర్న్ చేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఫ్లేవర్ అంతా వంకాయకి పట్టే వరకు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చక్కగా మనకి పెద్ద వంకాయ తోటి ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా పెద్ద వంకాయ తోటి ఫ్రై చేసుకుంటే రసం, చారు, పప్పు, పచ్చళ్ళలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. దీన్ని మనం ఈజీగా 2 to 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా సింపుల్ అండ్ టేస్టీగా ఎలాంటి ఎక్కువ మసాలాలు లేకుండా, తెలియని మసాలాలు వేయకుండా మనకు తెలిసిన మసాలాలతోటి ఇలా రెడీ చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.